హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై కారం. ఈ వంకాయ ఫ్రై కారంని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వంకాయ ఫ్రై కారం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, శనగపిండి కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.